సెప్టెంబర్ 20, 2024 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. తప్పులు ఎవరైనా చేస్తారు. తెలియక చేసేవారు కొందరు, చేసిన తప్పు తెలుసుకుని సరిదిద్దుకునేవారు మరికొందరు. చంద్రబాబు తప్పు చేశారు, తెలిసే తప్పు చేశారు. సరిదిద్దుకునే అవకాశం వచ్చినా ఆ పని చేయకుండా మరో తప్పు చేశారు. అందుకే ఆ భగవంతుని ఆగ్రహానికి గురయ్యారు. గిలగిలా గింజుకుంటున్నారు, తనకలాడిపోతున్నారు. ఫ్యామిలీ అల్లాడిపోతున్నారు. వైఎస్ఆర్సీపీని సముద్రంలోకి తోసేయాలని చంద్రబాబు కుట్ర చేస్తే ఆఖరికి ఒడ్డున పడ్డ చేప పిల్లల ఆయన పరిస్థితి తయారైంది. లేకపోతే ఏంటి సార్? కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుణ్ణే రాజకీయాల్లోకి లాగడం ఏంటి సార్? ఆయన పవిత్రమైన లడ్డూపై పదే దాడి చేయడం ఏంటి సార్? జంతువుల కొవ్వు, బాత్రూమ్ క్లీనర్స్, యాసిడ్స్ అంటూ దిగజారి ఆరోపణలు చేయడం ఏంటి సార్? శిశుపాలుణ్ణి 100 తప్పుల వరకు ఆ మాధవుడు క్షమిస్తే చంద్రబాబును కూడా ఈ దేవదేవుడు ఇంతకాలం క్షమిస్తూ వచ్చాడు. ఇప్పుడు హద్దు దాటిపోయింది. డేటు గుర్తుందిగా, సెప్టెంబర్ 20, 2024. శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు ఆరోపణలు చేసిన రోజది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1 కాదు 2 కాదు ఆ దేవదేవుడు మొట్టికాయలు వేస్తూనే ఉన్నాడు, చెంపదెబ్బలు కొడుతూనే ఉన్నాడు. మహాపాపమని తెలిసినా లెక్క చేయకుండా జంతువుల కొవ్వుతో మొదలుపెట్టి కెమికల్స్, హార్పిక్ దాకా నోటికొచ్చిన ఆరోపణలు చేస్తే చివరకు అదంతా చంద్రబాబు మెడకే చుట్టుకుంది. ఆయన గుండె జల్లుమంది, ఆయన గారి వ్యాపారం గొల్లుమంది. వేల కోట్ల నష్టం రావడంతో ఫ్యామిలీ గుండెలు బాదుకుంటోంది. ఆ దేవదేవుడితో రాజకీయం చేస్తే కర్మ ఫలితం ఎలా ఉంటుందో బాబుకు, ఆయన ఫ్యామిలీకి బాగా అర్థమైంది. బాబు గారి ఫ్యామిలీ అమ్మేది కల్తీ పెరిగని FSSAI ₹1,00,000 ఫైన్ వేసిందా లేదా? కల్తీ డైరీలతో బాబుగారి కంపెనీకి ఉన్న అక్రమ వ్యాపారం వెలుగు చూసిందా లేదా? కొవ్వు ఆరోపణలు చేసినప్పటి నుంచి ఆయన గారి కంపెనీ షేర్లు పాతాళంలోకి పడిపోయాయా లేదా? హిందూ దేవాలయాల్లో వరుస అపచారాలు, అపశృతులతో బాబు హైందవ ద్రోహి అని బయటపడిందా లేదా? కొవ్వు ఆరోపణలకు సహకరించాలని ప్రాధేయపడ్డా ఆ పాపంలో భాగం కాలేమని కేంద్రం తేల్చి చెప్పిందా లేదా? ఆఖరికి అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక కుట్ర దాగుందని, అందులో టీడీపీ పాత్ర ఉందన్న విషయంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోందా లేదా? గతంలో అనేక సందర్భాల్లో చంద్రబాబు బూట్లు వేసుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయా లేదా? ముందుగా ఒకసారి ఆ బూట్ల వీడియో చూద్దాం సార్. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. ఆ ఫోటోలు, ఆ వీడియోలు ఒకసారి చూపించండి. చంద్రబాబు నాయుడు గారికి మన హైందవ ధర్మం పట్ల ఉన్నటువంటి భక్తి, శ్రద్ధ, అపారమైనటువంటి గౌరవం, ఆ సంస్కృతి సంప్రదాయాన్ని ఒక్కసారి చూడండి. చూస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి ఫోటో చేతిలో పట్టుకొని బూట్లతో నడుస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు. ఇక్కడ చూసారా, పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ చెప్పులతో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇదేదో భూమి పూజ అనుకుంటాను. అప్పుడు కూడా ఆ పూజా కార్యక్రమంలో కూడా అలాంటి బూట్లు ధరించి మరి ఆయన హైందవ ధర్మానికి ఇస్తున్నటువంటి ఒక గౌరవం అనుకోవాలి. ఆ బూట్లు ధరించి ఆయన పాల్గొనడం. శ్రీవారి ఫోటో, వెంకటేశ్వరుని ఫోటో, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని ఫోటోని అలా బూట్లున్నటువంటి కాళ్ళతో పట్టుకొని నడుస్తున్నారు ఆయన. పైగా ఇప్పుడు అందరూ టీడీపీ నాయకులు అందరూ కూడా చాలామంది ఎలా తయారయ్యారంటే, వీళ్ళంతా హెరిటేజ్ డైరీలో డైరెక్టర్లో లేకపోతే ఆ కంపెనీ ఎంప్లాయీస్ అన్నట్టు బయటకు వచ్చి చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు. ఒకసారి అది చూడండి. సార్, చంద్రబాబు నాయుడు గారికి హైందవ ధర్మం పట్ల, హిందూ సంస్కృతి పట్ల, మన సంప్రదాయం పట్ల, ఆ దేవదేవుని పట్ల ఉన్నటువంటి అపారమైన భక్తి, నమ్మకం ఎలాంటిదో ఆ భక్తి శ్రద్ధలు ఒక్కసారి గమనించండి. ఇక్కడ చూడండి, ఏదో ప్రార్థన చేస్తున్నారు, అక్కడ బూట్లు వేసుకున్నారు. చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా అవే. ఇవి రైట్. ఇవి కాకుండా నేను కొన్ని వీడియోస్ చూపిస్తాను, చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఫోటోలు చూశారు కదా, అలాగే మైండ్లో పెట్టుకోండి సార్. ఆయనకున్నటువంటి హైందవ ధర్మం పట్ల ఆయనకున్నటువంటి భక్తి శ్రద్ధలు, అపారమైనటువంటి గౌరవాన్ని చూసాం కదా. కొన్ని వీడియోస్ కూడా చూద్దాం. ఒకసారి వీడియోస్ ప్లే చేయండి సార్. ఎస్, మొన్నటికి మొన్న ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో బూట్లున్నాయి. అక్కడే వెంకటేశ్వర స్వామి ప్రతిమలను వాళ్ళు మెమెంటోగా అందిస్తున్నారు, బహూకరిస్తున్నారు. ఎవరైనా సరే ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిమను అలా తాకుతారా సార్ బూట్లు వేసుకొని? సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి ఒకే ఒక నాయకుడు మనకున్నది, ఆయనే నమ్ముకున్నాం. ఆయనే లేకపోతే ఈరోజు సనాతన ధర్మం లేదే
అని ప్రతి హిందువు బాధపడుతున్నటువంటి సమయంలో ఆయన గారు కూడా చెప్పులతోనే వెంకటేశ్వర స్వామి ప్రతిమను ముట్టుకున్నారంటే వీళ్లకు అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు, అలాగే అపారమైనటువంటి నమ్మకం మన హైందవ ధర్మం పట్ల, మన హైందవ సంస్కృతి పట్ల ఉందని మనమంతా నమ్మాలి. ఇవి వేషాలంటారా వీటిని, లేకపోతే నిజంగా భక్తి శ్రద్ధలు అంటారా? నెక్స్ట్ ఇంకొక వీడియో చూపించండి సార్. ఇక్కడ చూడండి, సేమ్ అదే వెంకటేశ్వర స్వామి ప్రతిమ మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో చెప్పులు వేసుకొని మరి, బూట్లు వేసుకొని మరి, ఓట్లకేమో దేవుడు కావాలి, దేవుడు ప్రతిమ పట్టుకోవాలంటే బూట్లు కావాలి. ఏంటి సార్ ఇది? ఓట్లు కావాలంటే ఏమో దేవుడి పేరు చెప్పుకోవాలి, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం బూట్లు ఉండాలి. నెక్స్ట్ ఇంకో వీడియో చూపించండి సార్. చాలా అద్భుతంగా ఉంటాయి, చూసి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ, ఎందుకంటే చాలా విషయాలు బయటకు వచ్చాయి. దేవదేవుడే ఇవన్నీ బయట పెట్టిస్తున్నారు ఈరోజు, మీరు నేను కాదు, ఆ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ చూడండి, అధికారులు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి చెబుతున్నారు దీపారాధన చేస్తున్న సమయంలో బూట్లు వేసుకోకూడదని చెవులో చెప్తున్నారు. కనీస జ్ఞానం ఏంటంటే హైందవ ధర్మంలో మన సంస్కృతిలో దీపారాధన కానీ జ్యోతి ప్రజ్వలన కానీ ఇవి చేస్తున్నప్పుడు, అక్కడ జ్యోతి ప్రజ్వలన జరుగుతోంది కదా, ఇవి చేస్తున్నప్పుడు మన కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు కానీ షూస్ కానీ ఆయన వేసుకున్నటువంటి ఆ బూట్లు కానీ తీసి చేయాలి. అది అధికారులు వచ్చి చెబితే కానీ చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. వాళ్ళు చెప్పకపోతే అలాగే ఆ జ్యోతి ప్రజ్వలన అలాగే జరిగిపోయేది. ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తోంది? ఎందుకంటే తిరుమలను, 7 కొండలను 2 కొండలని దుష్ప్రచారం చేసింది చంద్రబాబు నాయుడు గారే. అది 7 కొండల పరిధిలోకి తీసుకొస్తూ శ్రీవారికి 7 కొండల పరిధిని విస్తరించేలా 7 కొండలు శ్రీవారిదే అవుతుందని జీవో ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. తిరుమల లాంటి ప్రముఖ దేవాలయాల్లో ఎక్కడా అన్యమత ప్రచారం జరగకుండా జీవోలు ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలు ఎలా ఉంటాయి? రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు చేస్తానంటే ఈయన దేవుణ్ణి మొక్కొని కాళ్ళు నడకన పోయారంట. ఏమని, ఎందుకు మొక్కారు, ఎందుకు వెళ్ళారు? రాజశేఖర రెడ్డి గారు జీవోలు ఇవ్వకూడదని వెళ్ళారా? ఒకసారి ఆ జీవో కాపీస్ చూపించండి సార్. ఎస్, జీవో ఎంఎస్ నెంబర్ 746. ఇక్కడ చూడండి ఒకసారి, 7 కొండల్ని 7 కొండల పరిధిలోకి తీసుకొస్తూ ప్రతి కొండ దానికి ఉన్నటువంటి విశిష్టత ఇవి చెబుతూ 7 కొండల్ని 7 కొండల వాడి పరిధిలోకి తీసుకొస్తూ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు 2/6/2007 ఇచ్చినటువంటి జీవో ఎంఎస్ నెంబర్ 746 ఎవరు తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సంబంధం ఉందా? ఈ జీవోలకి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉందా? ఉంది. 2 కొండలని ప్రచారం చేయడానికి, జయచంద్ర నాయుడు గారితో కేసులు వేయించడానికి చంద్రబాబు నాయుడు గారికి లింక్ ఉండొచ్చు. ఇక అన్యమత ప్రచారాలకు సంబంధించి అదే రోజు అదే సమయాన 747 జీవో ఎంఎస్ నెంబర్ ఆర్డర్ అదే రోజున ఇచ్చారు. ప్రముఖ దేవాలయాలు, ఆ దేవాలయాల పేర్లన్నీ ఈ జీవోలో కనిపిస్తాయి. ఈ దేవాలయాల దగ్గర ఎక్కడ కూడా అన్యమత ప్రచారం చేయకూడదని, ఇతర మతస్థులు ఇక్కడ తమ మతాన్ని ప్రచారం చేసుకోకూడదని దాన్ని నిషేధిస్తూ రాజశేఖర రెడ్డి గారు జీవో తీసుకొచ్చారు సార్. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి 2 కొండలను చేశారని అబద్ధపు ప్రచారాలు చేసి ఎలా దొరికిపోయారంటే ఈరోజు ఆధారాలతో సహా ఆ దేవదేవుడు పట్టించాడు సార్. ఆ దేవదేవుడే పట్టించాడు. విష ప్రచారాన్ని ఎవరు పట్టించారు? దేవదేవుడు వెంకటేశ్వర స్వామి. మామూలుగా కాదు, ఈరోజు సోషల్ మీడియా మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ అంటే అద్భుతమైనటువంటి విషయాన్ని రాజశేఖర రెడ్డి గారి పైన ఇంతకాలం చంద్రబాబు నాయుడు గారు చేసిన దుష్ప్రచారాన్ని వీడియోలతో సహా బయటపెట్టారు. 7 కొండల్ని 2 కొండల పరిధి అని మాట్లాడింది ఎవరు?
ఏడుకొండల్ని ఏడుకొండల పరిధిలోకి తీసుకొస్తూ రాజశేఖర రెడ్డి గారు జీవో ఇస్తే ఆ జీవో పైన విషం కక్కింది ఎవరు? ఒక్కసారి చూద్దాం సార్ స్క్రీన్ పైన. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు. మీకు సబ్జెక్ట్ లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అదే నిజమని నమ్ముతారు మీరు. మీకు సబ్జెక్ట్ లేదు, చదువుకోవాలన్న ఆసక్తి లేదు, తెలుసుకోవాలనే జిజ్ఞాస లేదు, మీకు అసలు ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అలా చెప్పేస్తున్నారు సార్. దయచేసి జీవో కాపీస్ మీరు కూడా చూడండి సార్, ఒకసారి చదువుకోండి సార్, చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం తెలుసుకోండి సార్. ఆయన హైందవ ధర్మానికి చేసినటువంటి ద్రోహం మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఆధారాలతో సహా చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు మాట్లాడకూడదు, రాజశేఖర రెడ్డి గారి పేరు ఉచ్చరించకూడదు ఈ అంశంలో. మీరు కూడా ఇలా మాట్లాడేస్తే ఎలా సార్? చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదో రాజకీయాల కోసం విష ప్రచారం చేస్తారు, ఆయన పక్కన కూర్చొని మీరు కూడా అదే విషయాన్ని కక్కితే ఎలా? చూడండి సార్ ఒకసారి. ఇది పవన్ కళ్యాణ్ గారికి చేరేంత వరకు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కూడా గట్టిగా పనిచేయాలి. ఎస్ ప్లీజ్ ఒకసారి ప్లే చేయండి. ఏం ఎగ్జామిన్ చేస్తున్నామంటే వీళ్ళు ఎలాంటి పరంపర నుంచి వచ్చారు, వారసత్వం ఏంటి వీళ్ళకి. వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. వీళ్ళు ఏడుకొండల స్వామి మీద పగ ఉంది. అది ఈరోజు పగ కాదు, ఏం పగో నాకు అర్థం కాదు. అది 7 కొండలు అంటాం. 7 కొండలు ఎందుకు, నీకు 2 కొండలు చాలని. మీరు 7 కొండలు 2 కొండలు అంటే కాదు, ఇది తప్పు అని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కున్నాను, నేను వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పి తిరుపతి నుంచి పాదయాత్ర చేసి 7 కొండలు ఎక్కి దర్శనం చేసుకొని క్షమించమని దేవుని కోరుకున్నాం. మీరు చేసిన తప్పుకు నేను క్షమాపణ కోరుకున్నాం. జియో నెంబర్ 746, జియో నెంబర్ 747. ఒకసారి ఫస్ట్ అది చూడండి, ఒకసారి ఫస్ట్ ఆ జియోని ఫస్ట్ మీ అందరికీ కూడా ఎడ్యుకేట్ కావాలి. అసలు ఆ జియోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. ఆ జియోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది నాయన. అన్యమత ప్రార్థనలు టీటీడీలోనూ మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్ఏ. ఇది హిస్టరీ. ఆ వీడియో రికార్డ్ ప్లే చేయి మా చంద్రబాబు నాయుడు అన్న మాటలు. 746, 47 జీవోలు 2 వచ్చాయి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. ఈ 2 జీవోలు అడ్డం పెట్టుకుని అధికారులు, పోలీసులు క్రిస్టియన్స్ యొక్క ఫాదర్స్ పైన, రెవరెన్స్ పైన, పాస్టర్స్ పైన ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అది విషయం. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి జీవోలను లేకుండా చేస్తానని ఎన్నికల హామీ ఇచ్చినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఈ వీడియో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎవరు పట్టించారు ఇన్ని? వెంకటేశ్వర స్వామి పట్టించారు. ఈ వీడియో అంత ఈజీగా దొరకదు సార్. ప్రజలు మర్చిపోయారని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. అలాగే అన్యమత ప్రచారం చేసుకోవచ్చు తిరుమలలో, మీకు అవకాశం ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంతేకాదు ఎస్వీబీసీ అనే ఛానల్ని తీసుకొచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే. వారే ఒక ఇనిషియేట్ చేసి ఎస్వీబీసీ అని తిరుమలకు, వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా ఒక ఛానల్ ఉండాలని చెప్తే అవసరం లేదు, మా పచ్చ ఛానల్స్ ఉన్నాయి, నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా భాసిలే తిరుమలకు ఎందుకు మా పచ్చ ఛానళ్ళు ఉండగా అని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. ఆ రోజు ఆయన ఆక్రోశం, అయ్యో దేవదేవుడికి మంచి జరిగిపోతోందే, ఆయన కోసం ప్రత్యేకంగా ఒక ఛానలా అని ఆయన పడినటువంటి ఆవేదన, ఆయనలో కనిపించినటువంటి ఆక్రోశం ఒకసారి స్క్రీన్ పైన చూడండి సార్, ఎంత అద్భుతంగా మాట్లాడారో. భక్తి ఛానల్ నేను అడుగుతున్నా, ఎందుకు వచ్చిందంటే అవసరం. భక్తి ఛానల్ 15 ఛానల్స్ ఉన్నాయి. అడిగితే ప్రతి ఒక్కరు 2-3 గంటలు కావాలంటే వెంకటేశ్వర స్వామి ప్రమోషన్ చేయమంటే అందరూ చేసే పరిస్థితి వస్తుంది. 42 కోట్లు ఖర్చు పెట్టారు. మీకేం స్పెషాలిటీ ఉంది? భక్తి ఛానల్ నేను అడుగుతున్నా, ఎందుకు వచ్చిందంటే అవసరం. భక్తి ఛానల్ 15 ఛానల్స్ ఉన్నాయి. అడిగితే ప్రతి ఒక్కరు 2-3 గంటలు కావాలంటే వెంకటేశ్వర స్వామి ప్రమోషన్ చేయమంటే అందరూ చేసే పరిస్థితి వస్తుంది. 42 కోట్లు ఖర్చు పెట్టారు. మీకేం స్పెషాలిటీ ఉంది? చూశారు కదా ఆక్రోశం.
వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా ఒక ఛానల్ వస్తుందంటే ఆయనలో ఉన్న ఆక్రోశం, ఆవేదన ఏ రకంగా అనిపిస్తోంది? రామోజీరావుని కాళ్ళు పట్టుకుంటే వేస్తాడు, లేదా రాధాకృష్ణ కాళ్ళు పట్టుకుంటే కాసేపు ప్రసారం చేస్తాడు కదా, ఎందుకు మనకు అవసరమా అని అడుగుతున్నారు. ఎస్వీబీసీ ఛానల్ వద్దన్నది మన చంద్రబాబు నాయుడు గారే. 7 కొండలు కాదవి 2 కొండలు అంటూ ప్రచారం చేసింది, 2 కొండల్ని చేస్తా నేను అని ఎన్నికల హామీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. అన్యమత ప్రచారం చేసుకోవచ్చని ఎన్నికల హామీ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. 1000 కాళ్ల మండపాన్ని కూల్చివేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. పవిత్రమైన లడ్డూలపై కొవ్వు ఆరోపణలు చేసింది కూడా మా చంద్రబాబు నాయుడు గారే. లడ్డూల్లో టాయిలెట్ క్లీనర్లు, యాసిడ్స్ అంటూ ఆరోపణలు చేసింది కూడా మా చంద్రబాబు నాయుడు గారే. బూట్లు వేసుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొనేది మా చంద్రబాబు నాయుడు గారే. ఇంత చెప్తున్నాను కదా బూట్ల గురించి. నిజంగా భక్తి శ్రద్ధలు ఉంటే ఎలా ఉంటారని ఒకసారి ఆ వీడియో ఉంటే ప్లే చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా ఒక లడ్డూ తీసుకున్నా, లేకపోతే ఒక దేవుని ప్రతిమ తీసుకున్నా ఆయన ఎలా తీసుకుంటారు, ఎలా స్వీకరిస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు. ఎస్, ఇది ప్రసాదం సార్, అయ్యప్ప స్వామి ప్రసాదం. వెంకటేశ్వర స్వామి లడ్డు ఇచ్చిన, ప్రతిమనిచ్చిన, దేవుని ప్రతిమనిచ్చిన, ఎవరు బహూకరించిన వెంటనే కాళ్ళకున్నటువంటి పాదరక్షలను తీసి పక్కన పెట్టి, షూస్ ఉంటే పక్కన పెట్టి స్వీకరించేటటువంటి, గొప్పగా ఆరాధించేటటువంటి సంస్కృతి, మన ధర్మం పట్ల, మన సంస్కృతి పట్ల, మన హైందవ సంస్కృతి ధర్మం పట్ల ఆయనకున్నటువంటి నమ్మకం అపారమైనటువంటి నమ్మకం. నాస్తికుడైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముసుగు వేసుకునో ఇంకొక వేషంలోనో ఇలా దేవుడి మీద దాడి చేస్తే ఆఖరికి ఎన్ని దెబ్బలు పడ్డాయి సార్? ఎన్ని దెబ్బలు పడ్డాయి? పడుతూనే ఉన్నాయి కదా. సెప్టెంబర్ 20, 2024 నుంచి ఇంకా ఉంటుంది. దేవుడు అంత ఈజీగా వదిలిపెట్టడు. ఆయన జోలికి ఎవరు వెళ్ళకండి. నా రిక్వెస్ట్ కూడా ముఖ్యమంత్రి గారికి, నా రిక్వెస్ట్ కూడా, దయచేసి దేవుడిని రాజకీయాల్లోకి లాగకండి సార్.